యెహోవా లెమ్ము దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తము. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు నలిగిపోతున్నావో, కావాలని నిన్ను అనగదొక్కాలని, నిన్ను నశింప చేయాలని, నిన్ను ఏదో చేయాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నప్పటికీ ఏం చేతగాని స్థితిలో నువ్వు ఉన్నావేమో నా ప్రియ దేవుని బిడ్డ, ఏం చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు చూస్తున్నాడు కనుక, దేవుడు ఖచ్చితంగా తగిన సమయం ముందు నీ పక్షాన పోరాడతాడు కనుక భయపడక దేవుడి యందు విశ్వాసం ఉంచి వేచి ఉండు నా ప్రియ దేవుని బిడ్డ. నీ మీద జరిగే అల్లర్లను బట్టి, నీ మీద మాట్లాడే మాటలను బట్టి దేవుడు ఖచ్చితంగా ఒకరోజు సమాధానం చెప్తాడు కనుక, నీకు వ్యతిరేకంగా దేవుడు పోరాడతాడు కనుక భయపడక దేవుడి యందు విశ్వాసం ఉంచిన ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడు మారుస్తాడు. నీకు అర్థం కాకపోవచ్చు ఎందుకు ఇలా జరుగుతుందో, నీకు అర్థం కాకపోవచ్చు ఏ పరిస్థితి ఏంటా అని, కానీ దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు. దేవుడు నీ ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడు మారుస్తాడు నా ప్రియ దేవుని బిడ్డ. గనుక భయపడక, ఎలాంటి పరిస్థితి అయినా కానీ, ఎలాంటి కఠినమైన స్థితి అయినా కానీ, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది అయినా కానీ, ఎలాంటి పోరాటమైనా కానీ భయపడక, దిగులు చెందక, దేవుడు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు కనుక, తన చెయ్యి ఎత్తుతాడు కనుక భయపడక దేవుడి యందు విశ్వాసం ఉంచిన ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్.